మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో వెల్కమ్ బ్యాక్. మా దగ్గర అన్ని రకాల సంబంధాలు కుదర్చబడును. మేము పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అంటే పప్పన్నాల దగ్గర నుంచి శోభనం దాకా అన్ని కార్యక్రమాలు మేమే దగ్గరుండి చేస్తాం. మా ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడమే కాదు, తేడా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేస్తాం. సో మీకు సంబంధం కావాలా, పెళ్ళి కావాలా అయితే సంప్రదించండి మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో. తాగవోయి భారతీయుడా, తాగి ఊగవోయి భారతీయుడా, తాగవోయి భారతీయుడా. సార్ మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో. నమస్తే సార్, నాకు మంచి సంబంధం చూడండి. అమ్మాయి ఎట్టుండాలంటే అసలు మామూలుగా కాదు, నాలాగే పచ్చి తాగుబోతాయి ఉండాలి. ఏంటి తాగుబోతు అమ్మాయి కావాలా? ఎందుకు తాగుబోతు అమ్మాయి కావాలనుకుంటున్నావు? మంచి అమ్మాయిని చేసుకోవచ్చుగా. ఎవరైనా మంచి అమ్మాయి కావాలంటారు, నువ్వేంటయ్యా తాగుబోతు అమ్మాయి కావాలంటున్నావు? ఎంత తాగుబోతు అయితే మాత్రం తాగుబోతు అమ్మాయి కావాలా నీకు? అమ్మాయి పచ్చి తాగుబోతాయి ఉండాలి, లేకపోతే సమాజంలో నాకు పరువు పోతుంది. రోజు కనీసం 2 పుల్లు బోట్లను లేపాలి. అసలు నాకు తగ్గకూడదు. నాకంటే ఎక్కువ తాగాలి తప్పితే, నాకంటే తక్కువ తాగితే సమాజంలో నా పరువు పోద్ది. నాకు మంచి తాగుబోతు అమ్మాయిని చూపెట్టండి, మీకు ఎంత కావాలితే అంత ఇస్తా. ఇప్పుడు మంచి అమ్మాయిని చేసుకున్నావు అనుకోండి, నువ్వు తాగొద్దు అంటది. ఇంటికి వచ్చిన కాడ నుంచి గొడవ కొట్టుకోవడం తిట్టుకోవడం సరిపోద్ది. అదే తాగుబోతుని చేసుకున్నాం అనుకోండి, ఇద్దరం కలిసి తాగొచ్చుగా. తాగొద్దు అంటానికి ఉండదు, ఎంకరేజ్మెంట్ తప్పితే డిస్కరేజ్ ఉండదు. అందుకే నాకు తాగిపోతే కావాలి. అలాంటి సంబంధమే ఒకటి ఉంది మా దగ్గర. అమ్మాయి పొద్దున్నే లేవగానే బెడ్ కాఫీ లాగా బెడ్ బ్రాందీ, బెడ్ విస్కీ అని పొద్దున్నే మందు తాగేస్తుంది. ముఖం కూడా బీరుతోనే గడిగిద్ది అనమాట. అలాంటి నెంబర్ 1 సంబంధం ఉంది. ఇంకా చికెను, మటను, బిర్యానీ ఇవి తప్ప ఏమీ తిందో. అది కూడా పద్దాకు మందు అవుతుంటుంది కాబట్టి స్టఫ్ లాగా మధ్య మధ్యలో తింటుంటుంది. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా మందు తాగుతూనే ఉంటుంది అనమాట, మధ్యలో నుంచి దిగదు. అలాంటి సంబంధం ఉంది. మీకు ఓకేనా? ఓకే, నాకు ఓకే. మరి కట్నం కింద ఏమాత్రం ఇస్తారేంటి? కట్నం కింద వాళ్ళకి 4 వైన్ షాపులు ఇస్తారు. అలాగే ఒక 10 కేసులు బీర్లు, ఒక 4 కేసులు వైను, నీకు విస్కీ కానీ బ్రాందీ కానీ ఏది కావాలితే అది ఇస్తారనమాట. అంతకుమించి డబ్బులు అయితే ఎవరో. వైన్ షాపులు 4 వైన్ షాపులు అయితే వాళ్ళ పేరు మీద ఉన్నాయి, మీకు రాసిమంటే రాసిస్తారు. ఓకేనా? ఏది అమ్మాయి ఫోటో ఒకసారి చూపెట్టండి, నచ్చితే ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఓకే, ఇదిగో అమ్మాయినే చూపిస్తా లైవ్లో చూడు. పెళ్ళి మాత్రం నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం, అప్పుడు కలుద్దాం. ఓకే. వావ్, సూపర్, అచ్చం తమన్నాలాగా ఉంది. నాకు ఈ సంబంధమే కావాలి. నెక్స్ట్ మంత్లో మంచి ముహూర్తం చూసి అప్పుడు కలుద్దాం, పెళ్లి చేసుకుందాం. బాయ్. చూసారా తాగుబోతుకి ఎలా సంబంధం కుదిర్చానో? మీకు కూడా పెళ్లి కావాలా? అయితే రండి, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరోకి రండి. మీకు అద్భుతమైన అందమైన సంబంధాలు, మీకు తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు కుదర్చబడును. రండి బాబు, రండి. కొద్ది కూరుంటయ్యమ్మో, కొద్ది పువ్వుంటయ్యమ్మో, నీ కడుపులు బిడ్డ చల్లకుండా తల్లో దండం పెడతా. సార్, ఒక మంచి సంబంధం చూడండి సార్, నాకు పెళ్లి చేసుకుంటా. అసలు మా ఊరు ఉండకూడదు అమ్మాయి. ఇదేందయ్యా ఇదే? కొద్ది కూర ఉంటాయేమంటావు? ఇదేమన్నా ఎక్కడేమన్నా భోజనాలు పెడుతున్నారా ఏంటి? అయినా నువ్వేంటి అడుక్కునోళ్ళలాగా అలా అంటున్నావు? అడుక్కునోడువా ఏంటి? అవును సార్, ఐఎమ్ ఏ బెగ్గర్, బట్ అప్డేటెడ్ బెగ్గర్. అప్పటి కాలంలో లాగా చినుగుల బట్టలు వేసుకొని మురుగుగా సింపుల్గా అడుక్కోము. మేము అప్డేట్ అయ్యాము, మేము అఫీషియల్ గానే మెయింటైన్ చేస్తున్నాం అన్ని. సో నేను రిచ్ బెగ్గర్ అనమాట, అప్డేటెడ్ బెగ్గర్. అందుకే ఇలా సింపుల్ గా వచ్చాను. ఓకే, కానీ నీకు ధర్మం చేయడానికి నా దగ్గర చిల్లర డబ్బులు లేవయ్యా. నాకు డబ్బులు అవసరం లేదు సార్, మంచి పెళ్లి సంబంధం చూడండి, పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి ఎలా ఉండాలంటే ఇలియానా, సమంత, నయనతార అని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేస్తే ఎలా వస్తుందో అలాంటి అందమైన అమ్మాయి కావాలి సార్. సంబంధం కావాలా? అయినా నువ్వు అడుక్కునోడు కదా, అడుక్కున్న వాళ్ళకి పిల్లలు ఇస్తారో లేదోనయ్యా? అడుక్కున్నవాడికి పిల్లనివ్వకూడదని, పెళ్లి చేసుకోకూడదని రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా బాబయ్య? ఏం మాట్లాడుతున్నారు? మరి నీకు పిల్లనివ్వాలంటే నీ దగ్గర డబ్బులు ఆస్తిపాస్తులు ఏమైనా ఉండాలిగా. మరి ఏం చూసిస్తారు ఏమీ లేకుండా?
దగ్గర డబ్బులు లేవా? ఎవరన్నారు సార్? హైదరాబాద్ లో నాకు చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి. ఐమాక్స్ థియేటర్ ఎవరిదనుకున్నావు? నాదే. ఆ బంగ్లానే చూడు ఎంతమంది బేకర్స్ ఉంటారు బయట. అలాగే ఎల్బీ నగర్ లో, ఎల్బీ అంటే ఎవరు అనుకున్నావు? నేనే. లపూట్ బాబు నా పేరు. లపూట్ బాబు అంటేనే ఎల్బీ నా పేరు మీద వచ్చిందనమాట. రామోజీ ఫిలిం సిటీలో 4-5 ఎకరాలు నాకు ఉంది. అదిగాక ట్యాంక్ బండ్లో ట్యాంక్ ఎవరిదనుకున్నావు? నాదే. మియాపూర్ లో మియా ఎవరు అనుకున్నావు? మా దగ్గర బంధువే, మా అమ్మాయే. ఒక విధంగా చెప్పాలంటే మియా మాల్కోవా తెలుసు కదా, ఆమె పేరు మీదగా మియాపూర్ అని వచ్చింది. నేనే కొన్నా అది. ఈ ఎల్బీ నగర్ నుంచి అక్కడ మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ ఎవరు వేయించారు అనుకున్నావు? నేనే. నా డబ్బులు పెట్టి. మనకి ఇన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, మనకు లేకపోవడం ఏంటి సార్? ఒక నిమిషం సార్, ఫోన్ వస్తుంది. హలో, ఏమే బయట వాన వచ్చేటట్టుంది, బెంచ్ కారు మీద పట్టా కప్పు. అలాగే నేను వచ్చేటప్పుడు ఐఫోన్ 12 ఛార్జింగ్ పెట్టా. ఆ ఛార్జింగ్ ఆఫ్ చేయి, ఫుల్ అయ్యే ఉంటది. ఓకేనా? వాతావరణం చల్లగా ఉంది కదా, ఏసీ ఆఫ్ చేయి. సరేనా? నేను వచ్చినాక మాట్లాడుకుందాం ఇంకేమైనా ఉంటే. ఓకే. వావ్, ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయా? చాలా గ్రేట్ అండి. నేను ఎప్పుడు వినలేదు ఈ విషయం. కనుక అసలు వాళ్ళు వింటే మామూలుగా ఉండదు. సర్లే, మీకు అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటున్నారు కదా, మీకు మంచి సంబంధమే చూస్తాను. మరి ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది ఎవరితో సార్ మీరు? నా మొదటి భార్య. ఇప్పుడు పెళ్లి రెండో భార్య అనమాట. రెండో భార్య కావాలి. ఒకే భార్యతో బోరు పడుతుంది. ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా. బెంగళూరులో ఒక బంగ్లా ఉంది, హైదరాబాద్ లో ఒక బంగ్లా ఉంది. ఇప్పుడు బంగ్లాలో మొదటి భార్యను పెట్టాను. బెంగళూరులో ఉన్న బంగ్లా ఖాళీగా ఉంది, అందులో ఎవరినో ఒకరు పెట్టాలి కదా. అందుకే రెండో వైపుని చేసుకొని అక్కడ పెడదామని ప్లానింగ్. ఎలా ఉంది ప్లాను? సూపర్ సార్. మీకు రెండో ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి రెండో సంబంధం ఏంటి, 3, 4, 5 సంబంధాలైనా మేము సెట్ చేస్తాం. కాకపోతే కమిషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. సరే సార్, మీకు మంచి ఒక అమ్మాయిని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి నెక్స్ట్ మంత్ మీకు ఓకే అయితే నెక్స్ట్ మంత్ నేను పెళ్లి ఫిక్స్ చేస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? హాయ్ మియా మాల్కోవా, విల్ యూ మ్యారీ మీ? ఓకే, ఐ విల్ మ్యారీ యూ. వావ్, మియా మాల్కోవా నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ సంబంధమే కావాలి, ఎంత డబ్బైనా పర్లేదు. ఓకే, మంచి ముహూర్తం చూసి కాల్ చేయండి, నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను. ఓకే, బాయ్. సో చూశారుగా, ఇప్పటికి ఒక బెగ్గర్కి అలాగే ఒక తాగుబోతుకి ఎలా సంబంధాలు సెట్ చేశాను. మీకు కూడా ఎలాంటి సంబంధాలు, మంచి అందమైన అమ్మాయిలు కావాలంటే వెంటనే సంప్రదించండి. మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, వన్ అండ్ ఓన్లీ.